నువ్వు ఓడిపోతున్నావంటే నీకు తెలియకుండానే ఏదో తప్పు చేస్తున్నావు. నీ బతుకే ఒక పుస్తకం, అందులో ప్రతి పరాజయం ఒక లోపాన్ని చూపిస్తుంది. నీ లోపం ఏంటో నీకు తెలీదా? నిజాయితీగా ఆలోచిస్తే నీ సమాధానం నీకే తెలుస్తుంది. ప్రతిసారి ఏదో సాగు చెప్పి రేపటికి వాయిదా వేస్తూ నీ కలల్ని నువ్వే చంపేసుకుంటూ నీ చేతుల్లో ఉన్న విజయాన్ని పక్కన పెట్టి ఆ పరాజయాన్ని వాటేసుకుంటున్నావు. బద్ధకంతో బతుకుతూ ప్రతి క్షణం నిన్ను చీకట్లోకి నెట్టేసుకుంటున్నావు. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే, క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే ఏ పని పూర్తి కాదు, ఏ లక్ష్యము నెరవేరదు. నీ కలలో ఎన్ని రంగులున్నా వాటికి ఒక రూపం ఇవ్వాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఉదయం లేవలేని సోమర్తనం నుంచి రాత్రి పడుకునే ముందు రేపటి ప్లానింగ్ లేని ఆ వాతావరణం దాకా ఇదంతా క్రమశిక్షణ లేకపోవడం వల్లే. రెండోది నిరంతరం అభ్యాసం. ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతుంది. నువ్వు నేర్చుకోవటం ఆపితే నువ్వు అక్కడే ఆగిపోతావు. కొత్త విషయాలు తెలుసుకోకపోతే నీకు పోటీ ఉండదు, నువ్వు వెనకబడిపోతావు. నిన్నటి నీ జ్ఞానం ఈ రోజుకి సరిపోదు. చదవటం, వినటం, చూడటం ప్రతి దాన్ని అభ్యాసనానికి ఉపయోగించాలి, అంటే నేర్చుకోవడానికి ఉపయోగించాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అనేదే ముఖ్యం. ఒక విద్యార్థి చదవకుండా, ఉద్యోగి పని చేయకుండా, వ్యాపారవేత్త కొత్త వ్యూహాలు తెలుసుకోకుండా ఎలా సక్సెస్ అవుతాడు? అవి కేవలం అలవాట్లు కాదు, బతికే మార్గాలు. ఈ రెండు అలవాట్లు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నిరాశ మిగులుతుంది. ఎందుకంటే నువ్వు మారకపోతే ప్రపంచం నీ కోసం ఆగదు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? మొదట నీకు నువ్వు నిజాయితీగా ఉండు. నీ బలహీనతలను ఒప్పుకో. ఎక్కడ దెబ్బ తిన్నావో గమనించు. ఆ తర్వాత క్రమశిక్షణ నీ జీవితంలో భాగం చేసుకో. చిన్న చిన్న పనులతో మొదలుపెట్టు. ఉదయం 5 నిమిషాల ముందు లేవటం, రోజుకు ఒక పేజీ చదవటం, ఓ పని పర్ఫెక్ట్ గా చేయటం, ఇవన్నీ క్రమశిక్షణలో భాగమే. ఇంకా రెండోది, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకో. కొత్త స్కిల్ అవ్వచ్చు, కొత్త సమాచారం అవ్వచ్చు, కొత్త ఆలోచన అవ్వచ్చు, ఏదైనా సరే నిరంతరం నేర్చుకుంటూ ఉండు. అది నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది, నీ విలువను పెంచుతుంది. ఇప్పుడు నీకు రెండే అవకాశాలున్నాయి. ఈ మాటలు విని వాటిని ఆచరించి విజయం సాధించటం, లేదంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఎప్పటిలాగా మారకుండా మిగిలిపోయి ఉండటం. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. మీరు గనక మారాలి అనుకుంటే మాత్రం ఒక్క కామెంట్ చేయండి, నేను మారుతున్నాను అని చెప్పేసి. మీరు ఆల్రెడీ మారిపోయినట్లయితే అది కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.